అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ప్రపంచ సైకిల్ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథక కార్యక్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం నగరంలో పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. ప్రతిరోజు సైకిల్ తొక్కటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని అనంతపురం మేరా యువ భారత్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 3వ తేదీ బుధవారం రోజున ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సైకిల్పై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, కలెక్టర్ కార్యాలయం మీదుగా మేరా యువ భారత్ కార్యాలయం వరకు కొనసాగింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో అటవీశాఖ, కాలుష్య నివారణ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అనంతపురంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 8వ తేదీన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ద్వారా అనంతపురం జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన మేలు చేకూరనుందన్న విషయాన్ని వివరించారు. రైతులపై భారం తగ్గించేందుకు యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత వివరాలను తెలుసుకోవాలని సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ నెల 19వ తేదీన అనంతపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఈ నెల 20వ తేదీ అనంతపురంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం 2026-27 నిధుల విడుదల చేయు కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి జగదీష్, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4,000 ప్రాంతాల్లో 5 లక్షల మంది వరకు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. గత నెల రోజుల నుండి యోగా పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. అనంతపురం జిల్లా సమాచార లేఖను మీరింతవరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.